ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్లోని స్టార్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ వల్లేశ్వర గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సార్ చెప్పండి, వారికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? వారితో ఎలా సాగేది ఆఫీస్లో కానీ ఎక్కడైనా? మీ మాటల్లో తెలియజేయండి. నేను ఈనాడు సంస్థలో 26 సంవత్సరాలు రిక్రూటింగ్ లో ఉన్నాను. 78లో వారు నా రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ వారు సైన్ చేశారు 78 మార్చి. అప్పటి నుంచి 2004 దాకా ఈనాడు నేను చాలా చోట్ల ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, ఢిల్లీ ఇవన్నీ పనిచేశాను. న్యూస్ టైమ్ వెబ్ బ్యూరో చీఫ్ స్థాయి వరకు రిపోర్టింగ్ లో ఉన్నాను. వారు చాలా డిసిప్లినేరియన్, క్రమశిక్షణ ఉండాలనుకుంటారు. పాత్రికేయులంటే సమాజంలో ఎలా ఊహించుకుంటారో, ఎలా ఆశిస్తారో అలా ఉండాలి అని అనుకునేవారు. ప్రతి నెల ఒక మీటింగు లేదా 2 నెలలకు ఒకసారి మీటింగ్స్ ఉండేవి. రిపోర్టర్స్, స్టాఫ్ రిపోర్టర్స్ తో డైరెక్ట్ గా ముఖాముఖి. ఎలాంటివి చెప్పేవాళ్ళు? ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? సజెషన్స్ ఎవరన్నా ఒక్కసారి ఓవర్ యాక్ట్ చేశారనుకోండి, రిపోర్టర్స్ ఎవరన్నా అత్యుత్సాహంతో తప్పులు చేసినా లేకపోతే అతి తెలివితో తప్పులు చేసినా ఆయన మొహమాట పడేవారు కాదు. మర్యాదగా పొలైట్ గా చెప్పడం అలాగా లేదు. అలాగని మరి కటువుగా చెప్పడం లేదు. మరి ఖచ్చితంగా ఆయన మొహమాటం లేదు. మంచి బాగా రాసిన వాళ్ళని పలానా స్టోరీ, ఎక్స్క్లూజివ్ స్టోరీ ఇచ్చారంటే మీటింగ్ లో మెచ్చుకునేవారు, 10 మంది ముందు మెచ్చుకునేవారు. ఆయన అలాగే తేడా వస్తే కూడా ఇది కరెక్ట్ గా నువ్వు చేయాల్సింది, ఇలా చేయకూడదు అంటే ఆర్గ్యుమెంట్ కి రెడీ. ఆయన సపోజ్ రిపోర్టర్ చేసి అలా కాదు సార్, నా కారణం ఏంటంటే అన్నా అనుకోండి, ఓకే చెప్పు నీ కారణం ఏంటో అంటారు అనమాట. ఆయన ఆర్గ్యుమెంట్ కి సిద్ధం. ఆర్గ్యుమెంట్ లో నువ్వు నన్ను కన్విన్స్ చేయి, లేదా నేను నిన్ను కన్విన్స్ చేస్తాను, నువ్వు విను. ఈ పద్ధతి ఉండేది ఆయనతో. అలాంటి సంఘటనలు చాలా చాలా అనుభవాలు ఆయనతో నాకు ఉన్నాయి. అందువల్ల నేను ఒక పత్రికాధిపతి కేవలం ఒక నేను బాస్ కాబట్టి నేను చెప్పిందే వీళ్ళు వినిచేయాలి అని కాక అవతల చెప్పేది పూర్తి చెప్పింది అప్పుడు తను ప్రపోజల్ తీసుకోవాలి. నేను అది అది ఆయనలో ఉన్నటువంటి ఒక ఔన్నత్యం. ఉద్యోగస్తులకి అంటే ఎంప్లాయీస్ ఒక సంపాదకుడిగా రామోజీ గారికి ఉన్నటువంటి అనుబంధం అది. ప్రతిరోజు అంటే మీటింగ్స్ కండక్ట్ చేసి ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు కానీ ఎవరినైనా సరే వాళ్ళకి సర్ది చెప్పే విధంలోనే ఆయన వైఖరి ఉండేది. కానీ ఎవరిని అంటే లైక్ ఎలా జాబ్లో నుంచి తీసేయడం ఇలా ఉండేది కాదు అని విన్నాము. మీరు మొత్తంగా ఎన్ని సంవత్సరాలుగా ఆయనతో వర్క్ చేశారండి? నేను 26 సంవత్సరాల పాటు పనిచేశాను. తప్పు చేసిన వాళ్ళు, తప్పు అంటే ఇంటెన్షనల్ గా ఎవరైనా కనుక వృత్తి నియమాలను ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి పాఠం చెప్పాలో అలా చెప్పారు. అందులో ఏమీ మొహమాట లేదు. కానీ చిన్న చిన్న తప్పులకి దండించడం లేదు. బేసికల్ గా వృత్తికి కమిట్మెంట్. ఆయన ఏంటంటే ఆయన దృష్టిలో వ్యాపారం వేరు, వృత్తి వేరు. అలాగే చూశారు ఈనాడు సంస్థలో. విలేకరులను ఎవరిని వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చూసుకున్నామని చెప్పలేదు ఆయన. మిగతా పేపర్లో అలా ఉండదు. నేను ఈనాడు కన్నా ముందు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను, ఆంధ్రపత్రికలో పనిచేశాను. ఇప్పుడు విలేకరులు వెళ్ళి పత్రికా ప్రకటనలు తీసుకొస్తారు, వాళ్ళకి కమిషన్ ఇస్తారు, అదంతా ఉండేది. కానీ ఈనాడులో అది లేదు. ఆయన ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ తీసుకురామని విలేకరు చెప్పలేదు. అడ్వర్టైజ్మెంట్స్ కోసం మీరు వార్తలు రాయాలని చెప్పలేదు. వాడు ఎవడో పెద్ద ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చాడు కాదు, వాడి గురించి బాగా రాయాలి అని అనుకుంటారేమో. నేను ఎప్పుడు చెప్పలేదు, మీకు చెప్పను. అంత స్పష్టంగా ఉండేది ఆయన బైక్ నేను పనిచేసిన కాలంలో. అంతేకాదు నేను పనిచేసిన కాలంలో 26 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఆయన పలానా వారికి వ్యతిరేకంగా రాయాలి, పలానా వారికి అనుకూలంగా రాయాలి అని ఎప్పుడు చెప్పడం నేను వినలేదు. అది ఆయన వైఖరి ఒక మీడియా అధిపతిగా పాత్రికేయుల పట్ల. మరొక విషయం ఏంటంటే చెప్పండి, ఆయన ప్రతిరోజు పేపర్ చదువుతారు. మనం ఎంతమంది ఎంత చదువుతామో తెలియదు కానీ ఆయన ప్రతిరోజు పేపర్ చదువుతారు.
ప్రతిరోజు పేపర్ చదువుతారు. పేపర్ పూర్తిగా చదువుతారు ఆయన. చదివి మినీ పేపర్లు కూడా జిల్లాల ట్యాబ్లెట్స్ ఉంటారు, జిల్లాల పేపర్లు వేసేవాళ్ళు కదా, జిల్లా సప్లిమెంట్స్, వాటిని కూడా చదివి వాటి మీద కామెంట్స్ రాస్తారు ఆయన. ఎవరన్నా మంచి రేటింగ్ పెట్టానుకోండి గుర్తు అంటారు, ఎవరన్నా చెత్త రేటింగ్ పెట్టానుకోండి అది నాన్ సెన్స్ అంటారు, అది ఎవడి రాసింది అని రాస్తారు, కామెంట్ రాస్తారు దాని మీద. అలాగా ఇది బాగుంది అంటే ఇది బాగుంది, మెచ్చుకోవడం అంటే రివార్డ్స్ పనిష్మెంట్స్ రెండు ఉంటాయి. ఒకప్పుడు నేను 70లో 80లో ప్రతి నెల ఆ నెల బెస్ట్ స్టోరీస్ ఎవరు పంపారో వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు, క్యాష్ నగదు రివార్డ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. బెస్ట్ స్టోరీ అంటే ఆ స్టోరీకి అంత అమౌంట్ వచ్చేది, 20, 30, ఆ రోజులు అదే పెద్ద అమౌంట్, 30 రూపాయలు వస్తుంది. ఆ రకమైనటువంటి అంత మేనేజరియల్ అప్రోచ్ అలా ఉండేది ఆయన. బాగా పనిచేసేవాడిని మెచ్చుకోవాలి, ఇంటెన్షనల్ గా తప్పు చేసేవాడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది ఉండేది. బహుశా తెలుగు పత్రికల్లో ఏ న్యూస్ పేపర్ మేనేజ్మెంట్ కూడా ఏ పత్రిక అధిపతిస్తా ఆయన లాగా వృత్తిని వ్యాపారాన్ని బేరం వాళ్ళు నేను పనిచేసిన 26 సంవత్సరాల అనుభవంతో మాత్రం చెప్తున్నాను, మరొకరు లేరు అంతవరకు చెప్తాను. రైట్, వెల్, రైట్ సార్, థ్యాంక్ యూ మాతో జాయిన్ అయినందుకు, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.